మన ముకుంద జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో. ప్రతి హీరోకు ఒక సాధారణ ప్రేక్షకుడిలా ఇష్టమైన సినిమాలు ఉంటాయి. పాన్ ఇండియా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ కు కూడా నందమూరి నరసింహం బాలయ్య సినిమాలో ఒక సినిమా అంటే చాలా ఇష్టం. బాలయ్య కుటుంబానికి ప్రభాస్ కుటుంబానికి మంచి సంబంధ బాంధవ్యాలున్నాయి. ప్రభాస్ నాన్న సూర్యనారాయణరాజు, పెదనాన్న కృష్ణంరాజుతో చనువుగా మెలిగేవారు బాలకృష్ణ. ఈ కారణంతోనే ప్రభాస్ బాలయ్యకు ఎంతో గౌరవమిస్తూనే సారని సంబోధిస్తుంటారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో టైం మిషన్ నేపథ్యంలో వచ్చిన మొదటి సాహసోపేతమైన ప్రయోగం ఆదిత్య 369. ఈ విజువల్ వండర్ అంటే ప్రభాస్ కు ఎంతో ఇష్టం. అన్స్టాపబుల్ షోకి వచ్చినప్పుడు ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా తనకు స్ఫూర్తి అని చెప్పారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలయ్య చేసిన ఈ ప్రయోగం అప్పట్లో ఉన్న పరిమిత వనరులతోనే హాలీవుడ్ స్థాయి విజువల్స్ అందించింది. ప్రభాస్ నటించిన కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు ఇదొక ప్రేరణగా నిలిచిందని, అందుకే ఆదిత్య 369 అంటే తనకు బాగా ఇష్టమన్నారు ప్రభాస్. కేవలం ప్రయోగాత్మక చిత్రాలే కాకుండా బాలకృష్ణ మార్క్ మాస్ యాక్షన్ సినిమాలు కూడా డార్లింగ్ బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా బాలయ్య చెప్పే పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, ఆయనలోని ఎనర్జీ తనని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాయన్నారు. అన్స్టాపబుల్ షోలో బాలయ్యతో కలిసి సందడి చేసినప్పుడు ఆయన టైమింగ్, జోష్ చూసి ప్రభాస్ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒక సీనియర్ హీరో ఇప్పటికీ అదే ఉత్సాహంతో సినిమాలు చేయడం గ్రేట్ అంటూ వేదికపైనే కొనియాడారు. గతంలో ప్రభాస్ ఆహ్వానం మేరకు బాలకృష్ణ సలార్ షూటింగ్ సెట్స్ కు వెళ్లడం, అన్స్టాపబుల్ షోకు ప్రభాస్ రావడం వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాటి చెప్పాయి. ఆ షోలో ప్రభాస్ వ్యక్తిగత విషయాల గురించి బాలయ్య అడిగినప్పుడు ప్రభాస్ ఎంతో వినయంగా సమాధానాలు ఇస్తూనే బాలయ్య సినిమాలోని ఫైట్స్, డాన్సులంటే ఇష్టమన్నారు. సీనియర్ హీరోలన్నా పెద్దవారన్నా తనకు ఎంత గౌరవమో ప్రభాస్ ఈ షో ద్వారా మరోసారి నిరూపించారు.